సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మరి ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి దేవుడు అనేక మంది జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిపిస్తున్నాడు. దాన్ని బట్టి కూడా నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మరి ఇటువంటి అవకాశాన్ని మనకిచ్చి ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యంలో బలం పొంది ఈ చివరి దినాల్లో జీవిస్తున్న మనము సంపూర్ణంగా దేవునిలో మనం సిద్ధపడి ఆయన మహిమ రాజ్యం కొరకు సిద్ధపడాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. మరి మీలో ఎంతోమంది మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ లింక్ని మీరు షేర్ చేస్తున్నారు. దాన్ని బట్టి కూడా దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించునుగాక. మరి వారు కూడా ఎంతగానో మేలు పొందుతూ ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు. దే ఆర్ సెండింగ్ మెసేజ్. వీ బీన్ బ్లెస్డ్ బై దిస్ ఈ ఆన్లైన్ ప్రేయర్స్ ద్వారా మేము ఆశీర్వదించబడుతున్నామని అనేక మంది వారిస్తున్న రిప్లైస్ బట్టి కూడా నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి మా కోసం కూడా మీరు ప్రేయర్ చేయండి. మరి అనేక మందికి సువార్త అందించాలనే కదా ఈ ఆశని మరి దేవుడు తప్పక నెరవేర్చి అనేక మందికి మేలులు, దీవెనలు దేవుడు కలిగించాలని ఆశపడుతున్నాను. ఈ రాత్రి వేళ సమయంలో కూడా లెట్ us లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. యేసయ్యా, ఈ రాత్రి నాతోనూ మాట్లాడయ్యా. లార్డ్ జీసస్, స్పీక్ విత్ us. ఈ రాత్రి నన్ను దర్శించు, నన్ను బలపరచు నాయనా. నీ చిత్తము, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించని ఒకవేళ మనం అడిగినట్టయితే దేవుడు తప్పక మన పక్షాన తన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. అందరం కళ్ళు మూసుకుని కదా దేవుని సన్నిధిలో లార్డ్ జీసస్, యేసయ్యా, ఈ రాత్రి వేళ సమయంలో నన్ను దర్శించయ్యా, నాతోనూ మాట్లాడయ్యా, నన్ను కూడా ఆత్మీయంగా బలపరచు నాయనా. ఈరోజు నా కొరకు ఏ ఆహారాన్ని సిద్ధపాటు చేసావో ఆహారాన్ని నాకిచ్చి నన్ను సంతృప్తిపరచు నాయనా. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ నీ నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తున్నాడు యేసయ్యా. ఈరోజు అలా జీవించే కృపను నాకిచ్చి నన్ను నడిపించు అని ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడుగుదాం. అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ విత్ us. దేవుడు ఈరోజు మనని దర్శించబోతున్నాడు, మనతో మాట్లాడబోతున్నాడు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా,
సింహాసనం మీద ఆసీనుడైన నా దేవా, నీకే స్తోత్రం, నీకే వందనాలు. ఈ రాత్రి వేళ సభలో నిన్ను స్తుతించాలని, నిన్ను ఆరాధించాలని, నిన్ను మహిమపరచాలని, నీ నామాన్ని కీర్తి చేయాలని దేవా మేమందరము కూడా నీ సన్నిధికి వచ్చినాం. దేవా నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి కూడా నా తండ్రి మా మధ్యలోకి దిగి రామని నేను ఆహ్వానిస్తున్నాను. మై జీసస్, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యు లార్డ్. మా మధ్యలోకి దిగి రండి నాయన. ఒక్కొక్కరి గృహంలోకి నీ సన్నిధిని వారు అనుభవించే కృపను దయచేయండి. మాస్టర్ నీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో ఏ బిడ్డలు ఏ బంధకాల్లో ఉన్నారు, ఏ చీకటిలో ఉన్నారు, ఏ సమస్యలో ఉన్నారు లార్డ్, నీ బిడ్డల పక్షాన ఈరోజు వ్యాజ్యం ఆడండి నాయన. ఈ క్షణంలో నీ బిడ్డలకి విడుదల కలుగును కాక. ప్రతి చీకటి అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తుల్ని విడిచి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. నీకు స్తోత్రం నాయన. ఎస్ లార్డ్, నీకు స్తోత్రం. నీ రక్తములో నా విడుదల దేవా, నీకు స్తోత్రం. నీ నామములో ఉన్న తండ్రి విడుదలని బిడ్డలకి ఇప్పుడే కలగ చేయండి నాయన. సెట్ దెమ్ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభా. వారి బలహీనతలు, వారి రుగ్మతలు, వారి ప్రతి పరిస్థితి నుండి ఈ బిడ్డలకి విడుదల కలిగించు నా ప్రభా. ప్రతి బిడ్డని కూడా బలవంతులుగా చేయి ఆత్మీయ జీవితంలో నాయన. ఇదిగో అపవాదిని ఎదిరించే శక్తిని నీ బిడ్డలకి దయచేయండి నాయన. వారి కుటుంబంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని కూడా జయించే అధికారము, శక్తిని నీ బిడ్డలకి ఇచ్చి నడిపించు నాయన. ఈరోజు కూడా ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా నాతో మాతో కూడా నువ్వు మాట్లాడి నాయన మమ్మలను బలపరిచి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయిన మీ అందరినీ మరొకసారి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈరోజే కొత్తగా ఈ ఆన్లైన్ ప్రేయర్లో మీరు జాయిన్ అయితే మీకు ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పలుకుతున్నాను. తప్పక దేవుడు మీ ఆశని తీర్చబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు స్పీక్ విత్ యూ. కనుక ఈ రాత్రి ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. ఈ దినము వాక్య ధ్యాన నిమిత్తము లూకా సువార్త 14వ అధ్యాయం, బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 14 ఫ్రమ్ వర్సెస్ 16 నుంచి చదువుకుందాం. 16 నుంచి చదువుకుందాం. లూక్ చాప్టర్ 14 ఫ్రమ్ వర్స్ 16. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, ఈ వాక్యం చేత నాతో మాతో మాట్లాడి అల్పుణ్ణి నన్ను నీ సులుచాట మరుగుపరిచి తండ్రి మీరే మా మధ్యలోకి వచ్చి మాట్లాడమని యేసునామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ యేసయ్య ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు కదా. ఒక యజమానుడు ఏం చేశాడంట, చాలా పెద్ద విందు చేశాడంట. ఈ విందు కొరకు తను ముందే ఒక లిస్ట్ రాసుకున్నాడు కదా. ఇప్పుడు మనం ఒక ఇంట్లో వివాహం చేయాలంటే ఒక లిస్ట్ రాసుకుంటాం, హూ ఆర్ ద గెస్ట్, ఎవరిని అతిథులుగా పిలవాలని కదా. అన్ని పేర్లు రాసుకున్నాడు. వీళ్ళందరినీ కూడా మంచి కదా ఆహారాన్ని సిద్ధపాటు చేశాడు. రుచికరమైనది, ఘనమైన ఆహారము మంచిది వారి కొరకు సిద్ధపాటు చేసి ఆయన సంతోషంలో వీరు కూడా పాలు పొందాలని యజమానుడు ఏం చేశాడంటే అందరి కొరకు ఆహ్వానాన్ని పంపించాడు. తన దాసులను పంపించన్నాడు, వెళ్ళండి వారిని ఈ విందులోకి పిలవండి అని యేసయ్య వారిని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఏం జరిగిందంటే చూడండి, 16వ వచనం మళ్ళీ చదువుకుందాం. ఆయన ఇతనితో ఇట్లా నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నదని ఏమంటాడు? విందు కాలమందు ఇప్పుడు ఇది సిద్ధమై ఉన్నది, రండి అని ఎవరిని పిలుస్తున్నాడంటే పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. దేవుడంట పిలువబడిన వారిని, దోస్ హూ హావ్ బీన్ కాల్డ్ బై గాడ్, పిలువబడిన వారిని రండి, సమయం ఆసన్నమైనది కదా, విందు సిద్ధపడుతున్నది
కదా మధ్యాకాశంలో పెళ్లి కుమారుడైన యేసు వధువైన సంఘముతో కదా గొప్ప వివాహము, గొప్ప విందు జరగబోతుంది గొర్రెపిల్ల వివాహములో. అయితే ఇదిగో ఈ విందుకు మీరందరూ రండి అని పిలువబడిన వారందరినీ పిలవడానికి ఎవరిని పంపించాడంట? ఆయన దాసులను పంపించాడంట కదా. గాడ్ హ్యాస్ సెంట్ హిస్ సర్వెంట్స్. ఈరోజు ఎంతోమంది దైవ సేవకులు అయ్యా రండి కదా, యేసయ్య కదా ఆ వివాహం అనేది సిద్ధపడుతుంది. గొర్రెపిల్ల ఒక వివాహము సిద్ధపడుతుంది. ఇదిగో ఆ గొప్ప విందు సిద్ధపడుతూ ఉన్నది. రండి మీరందరూ, పిలువబడిన వారందరినీ ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందంట చూడండి. అయితే వారందరూ ఏక మనసుతో నెప్పములు చెప్పసాగిరి. దే విల్ బి గివింగ్ ఎక్స్క్యూజెస్ కదా. అయ్యా ప్రార్థన అంటావా? చూస్తానండి, నాకు కొంచెం పని ఉందయ్యా కదా. వారు కొరకు ఆ యజమానుడు ఎంతో గొప్ప విందు, సామాన్యమైన విందు కాదది. ఒక గొప్ప విందుని సిద్ధపాటు చేస్తే వీరు ఏం చేస్తున్నారంటే నెపములు చెప్పసాగిరి. దే వర్ గివింగ్ ఎక్స్క్యూజెస్. ఏమంటున్నారు చూడండి, ఒకడేమంటున్నాడు, మొదటివాడు వేరొక పొలము కొని ఉన్నాను, ఆలస్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను అనెను. మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను. మరొకడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేననేను కదా. ఒక్కొక్కడు ఏం చెప్తున్నాడంటే ఒక్కొక్క సాకు చెప్పడం అవుతుంది. అయ్యా నేను భూమిని కొనుక్కున్నానయ్యా, నేను ఎడ్లను కొనుక్కున్నానయ్యా, నేను వివాహం చేసుకున్నాను కదా. ప్రతి ఒక్కరూ వారి పనులలో దే బీన్ సో బిజీ, వ్యస్తులైపోయి యజమానుడు పిలిచిన పిలుపుని ఏం చేస్తున్నారంట? వారు తృణీకరించేస్తున్నారు. దే ఆర్ రిజెక్టింగ్ ద కాల్ ఆఫ్ ద మాస్టర్. ఈరోజు ప్రియ సహోదరుడా సహోదరి, నీ ఆత్మీయ జీవితాన్ని పోల్చి ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. అయ్యా దేవుని సన్నిధిలోకి నువ్వు రావాలి, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. నీ కొరకు దేవుడు సిద్ధపాటు చేస్తున్న విందు కొరకు యూ నీడ్ టు గెట్ రెడీ అండ్ కమ్ ఫర్ దాట్. దాని కొరకు నువ్వు రావాలని పిలుస్తున్న సమయాల్లో నువ్వేమంటున్నావంట? అయ్యా నేను ఆఫీస్లో చాలా బిజీ ఉన్నానయ్యా, నేను మీటింగ్లో బిజీ ఉన్నానయ్యా, నేను ఆ పరిస్థితిలో బిజీగా ఉన్నాను, నేను ఈ పరిస్థితిలో బిజీ ఉన్నాను, ఇప్పుడు సమయం లేదయ్యా, ఐ డోంట్ హ్యావ్ టైమ్ రైట్ నౌ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ కదా. ఈరోజు అనేక మంది యజమానుడి యొక్క పిలుపుని ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. దే ఆర్ రిజెక్టింగ్, దే ఆర్ డినయింగ్ కదా ద కాల్ ఆఫ్ ద మాస్టర్. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. పిలువబడిన వారిని, ఏర్పాటు చేసుకున్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే రండి, ఇదిగో సమయం ఆసన్నమైనది, ఇదిగో పెళ్లి కుమారుడు కదా సిద్ధపడి ఉన్నాడు. ఈరోజు ఈ గొప్ప విందు కొరకు మీరందరూ రావాలి అని కదా అన్ని సిద్ధపాటు అయిపోయింది, రండి అని పిలుస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఈరోజు ఏం చెప్తున్నారంటే కదా, మొదటున్న ఆసక్తి పోయింది అందరిలో, మొదటున్న ప్రేమ దేవునిడల లేదు, మొదటున్న భక్తి మన జీవితంలో కనపడటం లేదు. మొదటి వారు కడపటి వారు అయిపోతున్నారు, కడపటి వారు మొదటి వారు అయిపోతున్నారు. సంగమా, ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో జ్ఞాపకం చేసుకో. ఈరోజు సార్వత్రిక సంఘము సిద్ధపడి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఆ గొప్ప విందు కొరకు ఈరోజు సిద్ధపడవలసిన సమయం. కానీ ఈరోజు ఐ డోంట్ హ్యావ్ టైం, నాకు సమయం లేదని ఈరోజు నువ్వు సాకు చెప్తున్నావేమో కదా. దేవుని సన్నిధిలో మోకరించడానికి నీకు సమయం లేదు,
దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు గడపడానికి నీకు సమయం లేదు, దేవునితో నడవడానికి నీకు సమయం లేదు, దేవునితో కదా ఆయన మాటలు వినడానికి నీకు సమయం లేదు. ఆయన కదా నీతో పలుకుతున్నప్పుడు కదా ఆయన చెవియొగ్గి ఆయన మాటలు వినడానికి కూడా నీకు అవకాశం లేదని ఈరోజు నువ్వేం చేస్తున్నావు అంటే యువర్ రిజెక్టింగ్ గాడ్. కదా దేవుని పిలుపుని నువ్వేం చేస్తున్నావు, తృణీకరించేస్తున్నావు అంటే. ఈ వాక్యాన్ని అలాగే ఉంచండి, మళ్ళీ వద్దాం అక్కడికి. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మాథ్యూస్ చాప్టర్ 22, మత్తయి సువార్త 22వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. వర్సెస్ 2 and 3. పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. పెళ్లికి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను, కానీ వారు లక్ష్యము చేయలేదంట కదా. ఇక్కడ ఒక రాజు తన కుమారుడు వివాహం చేస్తున్నాడు కదా. ఆ పెళ్ళి విందు అన్ని సిద్ధపాటు చేశాడు. నేను క్రొవ్విన దూడలను కదా నేను అన్నిటినీ సిద్ధపాటు చేశాను, ఘనముగా సిద్ధపాటు చేశాను. అయితే ఎవరు ఈ ఎన్నికలో ఉన్నారో, ఎవరు పిలువబడి ఉన్నారో వారందరినీ రామని దాసుల్ని పంపిస్తున్నారు, కానీ వారు విననొల్లకపోతిరి. దే వర్ నాట్ రెడీ టు హియర్ టు దెమ్. వారి మాటని లక్ష్య పెట్టలేదు, వారి మాటలు వినలేదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పిలువబడిన వారు అనేక మందిని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్నాడు. అయ్యా, నువ్వు దేవుని సన్నిధిలోకి రా. యు కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కదా. ఈరోజు ఆయన సన్నిధిలో కొద్ది సమయాన్ని గడుపు. 24 గంటల్లో సమయమంతా లోకంలో గడిపేస్తావు, నీ కొరకు గడిపేస్తావు కదా, నీ యోగక్షేమాల కొరకు గడిపేస్తున్నావు. కానీ కాంట్ యూ స్పెండ్ లిటిల్ టైమ్ ఫర్ యువర్ గాడ్? నీ దేవుని కొరకు కొద్ది సమయాన్ని నువ్వు గడపలేవా? నీ దేవుడు నేను పిలుస్తున్నాడు, నా కుమారుడా నేను అన్నిటినీ సిద్ధపాటు చేశాను. అయ్యో నా కుమారి, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నా. ఐ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. కమ్, రా నా కుమారి, రా నా కుమారుడా అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే సాకులు చెప్తున్నాం. లేదయ్యా కదా అని ఈరోజు ఆయన మాటని విననొల్లకపోయిరి. దే వర్ నెవర్ హియరింగ్ టు హిస్ వర్డ్స్ కదా. ఈరోజు ఎంత దినాల్లో అనేక మంది అదే స్థితిలో ఉంటున్నారు కదా. ఏదన్నా అవసరం వస్తే అయ్యా నా కోసం ప్రార్థన చేయి, ఏదన్నా బాధ వచ్చినప్పుడు అప్పుడు మనకి కదా మందిరం గుర్తొస్తుంది, ఏదన్నా సమస్య వచ్చినప్పుడే దేవుడు మనకి గుర్తొస్తున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, బహు జాగ్రత్త కలిగి ఉండు. నీ మొదటున్న ఆసక్తి, నీ మొదటున్న దేవుని ఎడలున్న ప్రేమ ఈరోజు ఏమైపోయింది? దేవుడు నిన్ను మాటి మాటికి పిలుస్తున్నాడు. తన దాసుల ద్వారా, తన దైవ సేవకుల ద్వారా ఆయన మందిరంలో దేవుడు నీతో అనేక రీతిగా మాట్లాడుతూ, రండి నా బిడ్డలారా, నా విందులోకి మీరు సిద్ధపడండి, రండి నా సహవాసంలోకి రండి అని దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఈరోజు దేవుని పిలుపుని నువ్వు తోసివేస్తున్నావేమో. దేవుడు నిన్ను పిలుస్తున్నా కదా, ఆ పిలుపుని నువ్వు ఈరోజు తోసివేస్తున్నావేమో. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. ఈరోజు వారు విననొల్లకపోయిరి. దే హ్యావ్ నెవర్ లిసన్ టు గాడ్ కదా. ఒకడు అంటున్నాడు, అయ్యా నేను కదా ఏం చేశానంటే భూమిని కొనుక్కున్నానయ్యా కదా. ఆ భూమిని కొనుక్కున్నాను కాబట్టి ఏం చేయాలి, దాన్ని సరి చేసుకోవాలి. ఈరోజు లోకంలో ఏది సంపాదించుకోవాలి,
ఈ లోకంలో ఏది సిద్ధపాటు చేసుకోవాలి. ఐఎమ్ ఏ వెరీ బిజీ మ్యాన్ కదా, నేను చాలా బిజీగా ఉన్నానండి, నేను కదా దేవుని కొరకు సమయం ఇవ్వలేను. ఐ కెనాట్ గివ్ టైమ్ ఫర్ గాడ్ కదా, నాకు ఇది ఉంది, నాకు ఆ బిజినెస్ ఉంది, ఈ పని ఉంది, ఈ పని ఉందని కదా నీ సమయమంతా కదా లోకము కొరికే నువ్వు గడిపి వేస్తున్నావు. నీ సమయమంతా కదా ఈ లోకానుసారమైన వాటి కొరికే నువ్వు పెడుతున్నావు. కానీ ఆర్ యు ఏబుల్ టు గివ్ లిటిల్ టైమ్ ఫర్ గాడ్? దేవుని కొరకు సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు, దేవా ఐఎమ్ బిజీ లార్డ్, ఐ కెనాట్ కమ్ టు యూ. దేవుడు ఏ సమయంలో నిన్ను పిలుస్తున్నాడు, ఏ సమయంలో నిన్ను దర్శిస్తున్నాడు, హీఈస్ కమింగ్ వెరీ ఆఫెన్ టు యూ. అనేక సార్లు తన దైవ సేవకుల ద్వారా కదా తన వాక్యము చేత దేవుడు అనేక రీతులుగా నీతో పలుకుతూ నీతో మాట్లాడుతున్నా, కానీ యూ బీన్ రిజెక్టింగ్ గాడ్స్ కాల్. దేవుని యొక్క పిలుపుని ఈరోజు నువ్వు తృణీకరిస్తున్నావేమో ప్రియ సహోదరుడా, సహోదరి, బహు జాగ్రత్త కదా. నేను భూమిని కొనుక్కున్నానయ్యా, నేను ఇప్పుడు రాలేను, ఐ కెనాట్ కమ్ కదా. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన జ్ఞానాన్ని బోధించాలని. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన మహిమ ఆ విందు కొరకు నిన్ను సిద్ధపాటు చేయాలని, ఆ మహిమ రాజ్యం కొరకు నిన్ను కదా సిద్ధపాటు చేయాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు చూస్తున్నవన్నీ మధ్యమైనవి, దే ఆర్ ద టెంపరరీ థింగ్స్. ఇవన్నీ ఒక్కరోజు నువ్వు విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఇవన్నీ నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఈరోజు నీ డబ్బు, నీ అందము కదా, నీకున్న ఆస్తులు, నీకున్న అంతస్తులు, నీకున్నవన్నిటినీ ఒక్కరోజు నువ్వు విడిచి వెళ్ళిపోవాల్సిందే. ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఆర్ యు రెడీ ఫర్ దట్ డే? ఆ దినము కొరకు నువ్వు సిద్ధపడి ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను పిలవగా ఈరోజు నువ్వేం చేస్తున్నావు కదా? ధిక్కరిస్తున్నావు ఆయన పిలుపును. ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఎంతగానో నీకు జ్ఞానాన్ని బోధించాలని, ఎంతగానో కదా నిన్ను సరిచేయాలని, నిన్ను ఆయన మహిమ కొరకు సిద్ధపాటు చేయాలని దేవుడు ఎంతగానో నిన్ను పిలుస్తుండగా ప్రియ సహోదరుడా, ఈరోజు నేను వ్యస్తుడైపోయానయ్యా, నేను ఈ పనిలో ఉండిపోయానయ్యా, దానిలో ఉండిపోయానయ్యా. ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఏది ముఖ్యమో, ఏది అవసరమో ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఉన్నదని దేవుడు ఈరోజు నీతోటి సెలవిస్తున్నాడు. మార్తా కదా యేసయ్య వచ్చాడని వంటలు చేస్తూ ఉంది ఇంట్లో కదా, చాలా ప్రయాసపడుతుంది, చెమటలు కారిపోతున్నాయి. ఓ ఈ వంట చేయాలి, ఆ వంట చేసి, ఇవన్నీ చేసి యేసయ్యని ఇంప్రెస్ చేయాలి, ఆయన సంతోష పెట్టాలని అనుకుంటున్న సమయంలో యేసయ్య అంటాడు, మార్తా మార్తా, ఇదిగో విస్తారమైన పనులను పెట్టుకున్నావు, కానీ ముఖ్యమైనది ఒక్కటే కదా. మరియా శ్రేష్టమైనది ఎన్నుకున్నది కదా. ఆమె నా పాదాల దగ్గర అనేకమైన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి షీఈస్ అట్ మై ఫీట్ కదా. తను శ్రేష్టమైనది ఏర్పాటు చేసుకున్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏది నువ్వు ఏర్పాటు చేసుకున్నావు? ఈరోజు దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో విస్తారమైన పనులు పెట్టుకున్నావేమో ఈరోజు, విస్తారమైన కార్యాల కొరకు. అయ్యా నేను భూమిని కొనుక్కున్నాను, నేను 10 జోళ్ళు కదా ఎడ్లను కొనుక్కున్నానయ్యా, నేను అది కొనుక్కున్నానయ్యా, నేను వివాహం చేసుకున్నానయ్యా, ఇదిగో నేను సమయాన్ని ఇవ్వలేనయ్యా అని ఈరోజు నువ్వేం చేస్తున్నావంటే దేవుని పిలుపుని తోసేస్తున్నావు. యేసయ్య అంటాడు, ముఖ్యమైనది ఒకటే. Only one thing is important in your life, that you need to spend in the presence of God. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టము కదా. ఏదోనండి లాస్ట్ ప్రేయర్లో వచ్చి ప్రేయర్ చేయించుకుని వెళ్ళిపోతాను కదా, బ్రదర్ ఏదో ప్రేయర్ చేసి ఏదో చెప్తాడు, దానికోసం కొంతమంది వస్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా, దేవుని వాక్యము కొరకు కనిపెట్టుకో. దేవుడి జ్ఞానం నీకు బోధిస్తున్నప్పుడు డోంట్ రిజెక్ట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు తోసివేయొద్దు. ఈ రాత్రి దేవుడు నీతో అదే చెప్తున్నాడు. దేవుని కార్యాలు కొరకు ఈరోజు నిన్ను నువ్వు తగ్గించుకొని, దేవా నీ మాట వినడానికి వస్తున్నాను, నీ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వస్తున్నాను కదా, దేవా నీ సన్నిధికి నేను వస్తున్నానని సంతోషంగా నువ్వు వచ్చినట్టయితే కదా, దేవుడు అంట నిన్ను బట్టి సంతోషిస్తానని ఉదయ కాలాన్ని దేవుడు మనతో, సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 9వ అధ్యాయం, ఆ వాక్యాన్ని అలానే ఉంచండి.
ఆ 2 వాక్యాలు మరలా మనం చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం, Proverbs chapter 9 verse 3, 3 నుంచి 6 వరకు చదువుకుందాం. Proverbs chapter 9 from verse 3 to 6. తన పనికత్తుల చేత ఏమంటుందంటే ఇక్కడ తన పనికత్తుల చేత జనులను పిలువనంపినది పట్టణమందలి మెట్టల మీద, పట్టణమందు మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి, ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలగచేయు మార్గములో చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞానము ఏం చేస్తుందంట? జ్ఞానము అందరినీ పిలుస్తూ ఉన్నది ఈరోజు కదా. అక్కడ రాజవీధుల్లో, సంత వీధుల్లో ఉన్న వారిని పిలుస్తుంది. అయ్యా రండి, జ్ఞానం లేని వారా రండి, మీకోసము నేను సిద్ధపాటు చేసిన ఆహారాన్ని పెట్టాను, ద్రాక్షారసాన్ని మీ దగ్గర సిద్ధపాటు చేశాను. ఈ ఆహారము దేవుని వాక్యమై ఉన్నది. ఇదిగో ఈ వాక్యము మీకు జ్ఞానము బోధిస్తుంది. ఈ వాక్యము ఈ లోకంలో నువ్వు ఎలా జీవించాలో, నీ ఆత్మను నువ్వు ఎలా రక్షించుకోవాలని జ్ఞానం నీకు బోధిస్తుంది. ఈ ద్రాక్షారసము దేవుని పరిశుద్ధాత్మ సూచనగా కనబడుతూ ఉన్నది కదా. ఇది నేను మీ కొరకు సిద్ధపాటు చేశాను, రండి మీరు నశించిపోకూడదని జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తుంది ఈరోజు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ జ్ఞానాన్ని నువ్వు తృణీకరించేస్తున్నావు. ఈరోజు ఈ పిలుపుని నువ్వు తోసివేస్తున్నావు కదా. ఏదోనండి, పాస్టర్ గారు చివరిలో వచ్చి నా తల మీద చేయబెట్టి ప్రేయర్ చేస్తే చాలు, అమ్మగారు వచ్చి నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే చాలు అనుకుంటున్నావు. కానీ ఈరోజు దేవుని యొక్క జ్ఞానాన్ని తోసివేస్తున్నావు. నువ్వు దేవుని యొక్క పిలుపును తోసివేస్తున్నావు. ఈరోజు నీ కొరకు సమస్తాన్ని సిద్ధపాటు చేశాడు దేవుడు కదా, నిన్ను రక్షించాలని, నిన్ను నడిపించాలని. ఈరోజు ఆయన నిన్ను ఎంతగానో పిలుస్తున్నాడు. కానీ ఈరోజు వారు ఏం చేస్తున్నారంట? యజమానుడు యొక్క మాటను వారు లక్ష్య పెట్టడం లేదు. దే ఆర్ నెవర్ కేరింగ్ ఫర్ ద వాయిస్ ఆఫ్ ద మాస్టర్. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో బహు జాగ్రత్త కలిగి ఉండు కదా. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆత్మీయ జ్ఞానంను కలిగి ఉండాలని దేవుడు నిన్నెంతగానో కోరుకుంటున్నాడు. నీకెంతో చదువు ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, మంచి బిజినెస్ ఉండొచ్చు, నీకన్నీ మంచిగా జరిగి ఉండొచ్చు. కానీ ఈరోజు నువ్వు ఆత్మీయ జ్ఞానమును లేనట్టయితే కదా, దేవుని యొక్క జ్ఞానంలో నువ్వు నడువుకున్నట్టయితే, ఒకడు లోకమంతా సంపాదించుకొని కదా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? వాట్ ప్రాఫిటెత్ ఎ మ్యాన్ ఇఫ్ హి గెయిన్స్ ద హోల్ వరల్డ్ అండ్ లూజ్ హిస్ ఓన్ సోల్? అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి అన్నిటినీ సంపాదించడానికి, లోక జ్ఞానాన్ని పొందుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్తున్నావు. దేవుడు ఉచితముగానే నిన్ను పిలుస్తున్నాడు. వీధుల్లో కేకలు పెట్టి పిలుస్తుంది జ్ఞానము. రండి, మీకు జ్ఞానం లేకుంటే, బుద్ధి లేకుంటే రండి, నేను ఉచితముగానే సిద్ధపాటు చేసిన జ్ఞానాన్ని మీకు ఇస్తాను, మీరు కూడా జ్ఞానులు కలిగి నడవండి అని దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తుండగా, సహోదరుడా, సహోదరి, దేవుని జ్ఞానము లేక ఈరోజు కుటుంబాలు కూలిపోతున్నాయి, వ్యక్తిగత జీవితాలు కూలిపోతున్నాయి. ఈ రాత్రి దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. లోక సంబంధమైన జ్ఞానాన్ని ఉపయోగించి ఈరోజు అనేక మంది జీవితాలు కూలిపోతున్నాయి. ఎంతో డబ్బులున్నాయి, సెలబ్రిటీస్ కదా, ఉన్నతమైన పేరు కలిగిన వారు చివరికి నా జీవితంలో ఏది నేను పొందుకోలేదని వారు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడానికి వెళ్ళిపోతున్నారు. చాలా మాస్టర్ ప్లానింగ్ తోటి కదా ఇవన్నీ ఇలా జరగాలి, నేను జ్ఞానవంతుడని అన్నిటినీ చేసుకున్నారు. చివరికి అన్ని పోగొట్టుకుని పిచ్చివాడై
ఉన్నాయి. రోడ్ల మీద తిరుగుతున్న అనేకమైన వ్యక్తులు ఈరోజు మనకు కనపడుతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో ఈ లోక జ్ఞానము కదా నిన్ను రక్షించలేదు. ఈ జ్ఞానము నీకు నిత్య జీవం ఇవ్వలేదు. ఈ జ్ఞానము నిన్ను కదా ఈ లోక నాశనం నుండి నిన్ను తప్పించలేదు. కానీ దేవుని యొక్క జ్ఞానము దేవుడు నీకు ఇవ్వాలని పిలుస్తున్నాడు. ఆ జ్ఞానం నిన్ను పిలుస్తూ ఉన్నది. రండి కదా, రండి, మీ కొరకు అన్నిటినీ సిద్ధపాటు చేశాను, ఈ జ్ఞానాన్ని మీరు పొందుకోండి. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకొరకే దేవుడు ఒక చక్కని మాట అంటున్నాడు. హోషియా గ్రంథము 4వ అధ్యాయము, బుక్ ఆఫ్ హోషియా చాప్టర్ 4 verse 6, 6వ వచనం చదువుకుందాం. హోషియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఇక్కడ దేవుడు అంటాడు, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించి, బికాజ్ యు రిజెక్టింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జిస్తున్నాను. ఈరోజు దేవుడు తన జ్ఞానాన్ని ఇవ్వాలని నిన్ను పిలుస్తున్నాడు. అయితే ఈ జ్ఞానాన్ని నువ్వు విసర్జిస్తున్నావు. దేవుని పిలుపుని నువ్వు విసర్జిస్తున్నావు. నాకు టైం లేదండి, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు కమ్ టు ద చర్చ్. మందిరానికి రావడానికి నాకు సమయం లేదయ్యా. దేవుని వాక్యాన్ని వినడానికి నాకు టైం లేదు. ఐఎమ్ ఏ వెరీ బిజీ మ్యాన్. కదా, ఒకరోజు కదా ఒక దినం నీ జీవితంలో రాబోతుంది. ఆ రోజు నేనెవరినో అని నువ్వు తెలుసుకుని ఉంటే కదా నీకు రక్షణ కలిగేదాన్ని దేవుడు నీతో మాట్లాడే దినం రాబోతుంది కదా. నీ జీవితంలో కదా అన్నిటికీ సమయం ఇస్తున్నావు, కానీ దేవుని జ్ఞానము కొరకు నువ్వు సమయం ఇవ్వలేకపోతున్నావు. ఆయన వాక్యాన్ని చదవడానికి కూడా నీకు సమయం లేదు. ఆయన వాక్యాన్ని ధ్యానం చేయడానికి కూడా నీకు సమయం లేదు. సహోదరుడా, సహోదరి, బహు ప్రమాదంలో నువ్వు ఉన్నావు. ఈ రాత్రి దేవుడు అంటాడు, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. డబ్బు లేక నా బిడ్డలు నశించిపోతున్నారని దేవుడు చెప్పలేదు కదా. ఆస్తులు లేక నా బిడ్డలు నశించిపోతున్నారని చెప్పలేదు కదా. నా బిడ్డలకి ఆరోగ్యము లేక నశించిపోతున్నారని చెప్పలేదు. కానీ ఇవన్నీ కాదు, కానీ దైవిక జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము లేక నా బిడ్డలు ఏం చేస్తున్నారు? నశించిపోతున్నారు. వారు నా జ్ఞానాన్ని విసర్జిస్తున్నారు. ఐ బీన్ కాలింగ్ దెమ్, నేను వారిని పిలుస్తున్నాను, రండి నా జనులారా, రండి నా బిడ్డలారా అని. దేవుడు నిన్ను ఎంతగా పిలిచినా కానీ యు బీన్ రిజెక్టింగ్ గాడ్. దేవుని నువ్వు తృణీకరిస్తున్నావేమో. ప్రియ సహోదరుడా, బహు జాగ్రత్త. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ లోకంలో నేనేదో సక్సెస్ అవ్వాలని, ఏదో అచీవ్ చేయాలని, అయ్యో నేను 24 hours ఐఎమ్ వర్కింగ్ హార్డ్ టు అచీవ్ గ్రేట్ గోల్స్ అని నువ్వు పరిగెత్తుతున్నావే. కానీ వాక్యం అంటుంది, ఈ లోకమంతా సంపాదించుకుని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీ చివరి దశలో కదా నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? వాట్ విల్ యూ గివ్ యూ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ యువర్ సోల్? నీ ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలవు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి యెహోవా దొరకు కాలమందు ఆయనని వెతుకు. ఆయన సమీపంగా ఉండగానే ఆయనని వేడుకో. ఆయన జ్ఞానాన్ని పొందుకోవడానికి నువ్వు ముందుకి రా కదా. దేవుని కార్యాల కొరకు, దేవుని కొరకు వీరు ఏం చేస్తున్నారంట? సాకులు చెప్తున్నారు. దే గివింగ్ ఎక్స్క్యూజెస్. అయ్యో బ్రదర్, నేను రాలేనండి, ఐఎమ్ వెరీ బిజీ అండి. అన్నిటికీ నీకు సమయం ఉన్నది, కానీ దేవుని సన్నిధిలోకి రావడానికి, దేవుని మందిరంలోకి వెళ్ళడానికి యూ డోంట్ హ్యావ్ టైం ఫర్ ఇట్. ఒకరోజు నీ జీవితంలో సమయం వస్తుంది, దేవుడు అంటాడు, ఐ టు డోంట్ హ్యావ్ టైం ఫర్ యూ మై సన్. నా కుమారుడా, నీ కొరకు నేను సమయం ఇవ్వలేను. నా కుమారి, ఐ కెనాట్ గివ్ యూ టైం ఫర్ యూ. బహు జాగ్రత్త. ఈరోజు నువ్వు దేవుణ్ణి విసర్జిస్తే దేవుడు కూడా నిన్ను విసర్జించబోతున్నాడు. బహు జాగ్రత్త. ఈ రాత్రి యజమానుడంట చాలా బాధపడుతున్నాడు.
కదా. అక్కడ మనం చూసినప్పుడు ఏం జరిగిందంట మనం గమనిస్తే చూడండి, సామెతలు ఒక మాట చూసుకుందాం. సామెతలు మొదటి అధ్యాయము, Proverbs chapter 1 verse 29 to 33, 29 నుంచి 33. వారు ఈ జ్ఞానాన్ని తృణీకరిస్తున్నారు కనుక యజమానుడు వారితో ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ చూస్తున్నాం. సామెతలు మొదటి అధ్యాయం 29 నుంచి 33 వరకు. జ్ఞానము వారికి ఏమైందంటే, ఈ జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము వారికి అసహ్యమాయను. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి. నా గద్దింపును వారు కేవలము తృణీకరించి కాబట్టి వారి ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలు అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. అవును ప్రియ సహోదరుడా, ఈరోజు కదా దేవుని కొరకు సమయాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ టైమ్ ఫర్ ద లార్డ్. అందుకొరకే దేవుడు అంటాడు, వారు ఏం చేస్తారు? ఒక్కసారి ఆ మాట మళ్ళీ చదువుకుందామండి. 29. కాబట్టి వారి ప్రవర్తనకు వారు, బికాస్ దే రిజెక్టెడ్ గాడ్, దేవుని తృణీకరించారు కాబట్టి వారి ప్రవర్తనకు తగిన ఫలము వారు అనుభవిస్తారంట కదా. ఎందుకయ్యా నాకు ఇలా జరిగింది బ్రదర్? వై ఇట్ ఆల్ హ్యాపెన్ టు యూ? ఎందుకంటే నీ ప్రవర్తనకు తగినట్టే నీకు జరిగింది. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా నా కుమారి, రా నా కుమారుడా అన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి తృణీకరించేస్తున్నావు. యు బీన్ రిజెక్టింగ్ గాడ్. అందుకొరకే దేవుడు కూడా నిన్ను ఈరోజు విసర్జించేస్తున్నాడు. వారి ప్రవర్తనకు తగిన ఫలము వారు అనుభవించెదరు. వారు వెక్కసమగు వరకు తన ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి ఏమైపోతున్నారు? నాశనం అయిపోతున్నారు. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ప్రియ సహోదరుడా, ఈరోజు ఈ జ్ఞానాన్ని దేవుడు నీకు బోధిస్తున్నప్పుడు దాన్ని చులకనగా తీసుకోవద్దు కదా. బహు జాగ్రత్తగా ఈ మాటలు వినడానికి నువ్వు ప్రయాసపడు కదా. నేను కొన్ని బయట ప్రాంతాలకి నేను వెళ్ళినప్పుడు, కొన్ని నాకు తెలియని ఎక్కడో ఎవరో పిలిచినప్పుడు నేను వెళ్ళినప్పుడు, అక్కడ దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు వాళ్ళు ఎలా వింటారంటే చిన్న బిడ్డలతో సహా కదా, అటు ఇటు చూడరు, ఆటలు ఆడరు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా వింటారంటే వాక్యము. ఎందుకంటే ఈ వాక్యము మమ్మల్ని బ్రతికింప చేస్తుంది. ఈ జ్ఞానమే మమ్మల్ని జీవింప చేస్తుంది కదా. వారి ఆసక్తి, వారుకున్న భక్తిని చూసినప్పుడు నేను సిగ్గుపడుతూ ఉంటాను. అంత భక్తి కలిగి ఉన్నారు. ప్రియ సహోదరుడా, ఈరోజు ఏమైపోయింది నీ భక్తి? ఏమైపోయింది దేవుని ఎడల ఆసక్తి? ఏమైపోయింది దేవుని ఎడల ప్రేమ? వాట్ హ్యాపెన్ టు ఇట్ ఆల్? ఈ రాత్రి పశ్చాత్తాపడు. దేవా, నీ జ్ఞానాన్ని నేను తోసివేయనయ్యా. అయ్యో, నాకు సమయం లేదని దేవుణ్ణి తోసేస్తున్నావు. అయ్యో, దేవుని కొరకు ఒకప్పుడు పరుగులెత్తేవాడివి, ఈరోజు కదా టైం లేదండి, నాకు సమయం లేదని దేవుణ్ణి తోసివేస్తున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో నీ క్రియా ప్రతిఫలము ఒకరోజు నువ్వు అనుభవించబోతున్నావని వాక్యం ఈరోజు ఖచ్చితంగా మనతోటి సెలవిస్తుంది. యు నీడ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ లైఫ్. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన పిలుపును నువ్వు విసర్జిస్తే ఒకరోజు దేవుడు కూడా నిన్ను విసర్జించబోతున్నాడు. నీ అజ్ఞానతతోటి నువ్వు కూలిపోబోతున్నావు. నీ అజ్ఞానతతో నాశనానికి నువ్వు వెళ్ళిపోబోతున్నావు. అందుకొరకే ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తుండగా దేవుని వైపు మనం చూచి ముందుకు వెళ్ళాలని దేవుడు మనతోటి సెలవిస్తున్నాడు. మరలా లూకా 14 వచ్చేద్దాం. లెట్ us కమ్ బ్యాక్ టు లూక్ చాప్టర్ 14. లూకా 14 అధ్యాయము 21 నుంచి 24 వరకు చదువుకుందాం. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానుడికి తెలియజేశాడు. అయ్యా, ఎవరు వినడం లేదయ్యా,
నేను గొంతు చించుకుని చెప్తున్నానయ్యా, అయ్యా రండి నా యజమానుడు మీ కొరకు కదా విందుని సిద్ధపాటు చేశాడు, గొప్ప విందయ్యా ఇది, ఈ జ్ఞానాన్ని పొందుకోండి అయ్యా అని గొంతు చించుకొని పిలిచానయ్యా. కానీ ఎవరు కూడా నా మాట వినడం లేదు అని చెప్పినప్పుడు ఏమంటున్నాడు, ఆ ఇంటి యజమానుడు ఏమన్నాడంట, కోపపడి, హీ వాజ్ మియర్ యాంగర్, చాలా కోపం వచ్చింది, కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోని సందుల్లోనికి వెళ్ళు, బీదలను వెళ్ళు, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసితిని, కానీ ఇంకా చోటు ఉన్నదయ్యా అని చెప్పాడు. అందుకు యజమానుడు, నా ఇల్లు నుండునట్లు నీవు రాజమార్గములోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఇక్కడ ఏమంటాడంటే, అయ్యా ఎవరు మాట వినడం లేదంటే వెళ్ళు, ప్రతి వీధుల్లోకి వెళ్ళు, ప్రతి కదా కుంటి వారేమి గుడ్డి వారేమి కదా నా దృష్టిలో యోగ్యత లేరనుకున్న వారిని అందరినీ కూడా పిలువు. నా పిల్లలను నేను పెంచి పెద్దవారిని చేస్తే ఈరోజు వారు తిరుగుబాటు చేశారు కనుక ఇదిగో యజమానుడు కోపగించి ఏం చేస్తున్నాడంటే, వీరందరూ నా రాజ్యంలో ప్రవేశించడానికి వీలు లేదు అని వారిని తోసివేసి, ఇదిగో అర్హత లేని ప్రజలను పిలవండి, వారు ఎవరైనా సరే కాల్ దెమ్, వారందరూ కదా ఈ గొప్ప విందులో కదా పాలు పొందాలి. అయ్యా వారందరూ వచ్చారయ్యా, ఇంకా స్థలం ఉంది, అయితే వెళ్ళండి, ఇంకా సంత వీధుల్లో ఇంకా ఎక్కడెక్కడ కనపడుతున్నారో బలవంతము చేసి నా రాజ్యంలోకి తీసుకురండి. సహోదరుడా సహోదరి, ఈ రాత్రి దేవుని ఎరగని అన్యజనులు ఆకలితో పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆకలితో కదా ఎంతోమంది నాకు కాల్ చేసేది ఎక్కువగా అన్యులే కదా, క్రైస్తవులు తక్కువ. అన్యులే కాల్ చేసి, బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి, అయ్యా నా కేసే గురించి ఇంకా చెప్పండి అయ్యా, ఇంకా నేను ఎలా సమాధానాన్ని పొందుకోగలను, ఎలా నాకు మేలు కలగను కదా. నిన్న ఒక సహోదరి కాల్ చేసిన అన్యురాలు కదా, కాల్ చేసి అవేమంటుందంటే, అయ్యా అయ్యా నిజంగా మేము ఈ ఆన్లైన్ ప్రేయర్ అటెండ్ అవుతున్నాము, మేము ప్రార్థన చేసుకుంటున్నాం, మేము దేవుని మాటలు వింటున్నప్పుడు మాకు అంత మంచి జరిగిపోయిందయ్యా, అంత బాగైపోయిందయ్యా, ఇల్లు వదిలేసి సుమారుగా 6 నెలలు బయట ఉన్నామయ్యా, అప్పుల బాధతో సుసైడ్ చేసుకోవాలని నా కుమారుడు పరిస్థితి వెళ్ళిపోయాడయ్యా, ఎంతో భయంకరమైన పరిస్థితులు నా కుటుంబాన్ని ఎవరు చూడలేదయ్యా, యేసయ్యా నా కుటుంబాన్ని బాగు చేశాడయ్యా. బ్రదర్ ఈరోజు కదా మా ఆడపడుచు కుమార్తె ఏమైందంటే యాక్సిడెంట్ అయ్యి అయ్యా చాలా సీరియస్ కండిషన్లో ఉంది, ఆమె కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఒక అన్యురాలు కదా. ఈరోజు దేవుని బిడ్డలైన వారు దేవుని మాటల్ని తోసివేస్తున్నప్పుడు అన్యుల్ని దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన రాజ్యంలోకి నింపుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు దేవునికి కోపాన్ని రెప్పించే స్థితిలోనూ ఉన్నావేమో నీ ఆత్మీయ జీవితంలో కదా. ఒక్కసారి పరీక్షించుకో. యు ఆర్ ద పర్సన్ హూ ఈస్ బీన్ కాల్డ్ బై గాడ్. దేవుని వలన పిలువబడిన వ్యక్తివి నువ్వు, కానీ ఈరోజు ఆయన పిలుపుని నువ్వు తోసివేస్తున్నావేమో, ఆయన పిలుపుని తృణీకరిస్తున్నావేమో. ఈరోజు దేవుడు కదా ఆ వారిని బట్టి బహు ఉగ్రుడై ఏం చేస్తున్నాడంటే, వారి రానట్టయితే ఇదిగో నా రాజ్యము నిండునట్లుగా నేను ఇతరులందరినీ పిలువరంపిస్తాను. పిలువండి వారందరినీ. లెట్ దెమ్ ఆల్ కమింగ్ టు దిస్ గ్రేట్ ఫీస్ట్. ఈ గొప్ప విందులోకి వారు అనేక మందిని ఈరోజు ఆ యజమానుడు పిలుస్తున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో నీ ఆత్మీయ జీవితాన్ని బహు తీవ్రత కలిగి కదా
దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆయన పిలుపును తోసివేయద్దు. అయ్యా నేను భూమిని కొనుక్కున్నానయ్యా, ఎడ్లను కొనుక్కున్నానయ్యా, వివాహం చేసుకున్నానయ్యా, ఇదిగో నేను బిజీగా ఉన్నానయ్యా అని ఈరోజు అనేకమైన సాకులు చెప్తున్నావు, అనేకమైన రీజన్స్ నువ్వు చెప్తున్నావు కదా. ఒక అరగంట దేవుని వాక్యాన్ని వినడానికి ఓపిక నీకు లేదు కదా. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఒక గంట సేపు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే కదా అలాంటి ఓర్పు నీలో లేదు కదా. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఆ విందులోకి రావాల్సిన నీకు ఆయన జ్ఞానాన్ని బోధిస్తూ ఆయన స్వరూపంలోకి నేను మార్చడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, నో ఐ కెనాట్ స్పెండ్ టైం. నాకేదన్నా గుండె నొప్పి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి పాస్టర్ గారు, నాకేదన్నా అయినప్పుడు వాళ్ళు వచ్చి ప్రార్థన చేయాలి, అయ్యా నా కోసం ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయండి కదా. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఎలాంటి హృదయంతో నువ్వు వస్తున్నావు దేవుని దగ్గరికి. మనుషుల్ని నువ్వు మోసం చేయవచ్చు, కానీ దేవుని నువ్వు మోసం చేయలేవు. దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను ఆయన మహిమగల రాజ్యంలో నువ్వు ఉండాలని, ఆ గొప్ప విందులో నువ్వు ఉండాలని. గాడ్ హ్యాస్ కాల్డ్ యూ. కానీ నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావంటే ఆయన పిలుపుని తోసివేస్తున్నావేమో. బహు జాగ్రత్త. ఒకరోజు నీ జీవితంలో రాబోతుంది, హీఈస్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ ఛాన్స్. నీకు ఎటువంటి అవకాశము నీకు ఇవ్వడని దేవుడు ఈరోజు మనతోటి సెలవిస్తున్నాడు కదా. ఒక మాటను మనం చూసుకున్నట్టయితే కదా, హెబ్రీ గ్రంథము 12వ అధ్యాయం, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 17. 12వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడనని మీరు ఎరుగుదురు. ఏశావు ఆ తరువాత కన్నీళ్ళతో వెతికాడంట కదా. అయ్యో బ్రదర్, చాలా కన్నీటితో ప్రార్థన చేస్తున్నానండి అంటావు. కన్నీళ్ళతో వెతికినను అతనికి మారు మనసు పొందని అవకాశము దొరకలేదంట, దేవుడు ఇవ్వలేదంట కదా. అంతేకాదు, హీ వాజ్ బీన్ రిజెక్టెడ్, తృణీకరించబడ్డాడు. కారణము, ఏశావు దేవుణ్ణి తృణీకరించాడు. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వపు హక్కుని ఒక్క కూటి కొరకు, ఎర్రని కూర కొరకు ఏం చేశాడు? అమ్మివేశాడు. దాని తర్వాత మరలా జ్యేష్ఠత్వపు హక్కు కావాలని కన్నీటితో అడిగినా కానీ పొందుకోవడానికి అవకాశం దొరకలేదు. సహోదరుడా సహోదరి, ఈరోజు నీకు సమయం ఉండగానే, దేవుడు నీకు అవకాశం ఇవ్వగానే కదా, ఈరోజు దేవుని యథార్థమైన హృదయంతో వెతుకు. ఏదో మా పాస్టర్ గారు చూస్తున్నారని మందిరానికి వెళ్ళొద్దు, మా తల్లిదండ్రులు చూస్తున్నారని దేవుని సన్నిధికి వెళ్ళడం కాదు, ఎవరో నన్ను చూస్తున్నారని ప్రార్థన చేయడం కాదు సహోదరుడా. దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు, నీలో ఉన్న ఆశని చూస్తున్నాడు. హీఈస్ లుకింగ్ ఎట్ యువర్ జెన్యూనిటీ కదా. ఈరోజు నీ యథార్థత ఎంత ఉన్నదో, హీఈస్ లుకింగ్ ఎట్ యువర్ జెన్యూన్ స్టేట్ ఆఫ్ హార్ట్. అవును ప్రియ సహోదరుడా సహోదరి, బహు జాగ్రత్త కలిగి రాత్రి, ప్రభువా నన్ను నేను మోసగించుకోనయ్యా, నీ జ్ఞానాన్ని విసర్జించేస్తున్నాను, నీ సన్నిధిని విసర్జిస్తున్నాను. నీ దాసుల్ని పంపించి ఎన్నో రీతులుగా నాతో పిలుస్తున్నావయ్యా, నాతో మాట్లాడుతున్నావయ్యా, కానీ నేను తృణీకరించాను. నా ప్రభువా నన్ను క్షమించు. లార్డ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు. ఈరోజు ప్రభువా నువ్వు నన్ను పిలువబడిన వ్యక్తివని నన్ను పిలుస్తూ వచ్చావు. ఈ రోజు నుంచి నీ జ్ఞానము నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా. దావీదు అంటున్నాడు, నీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినములు కన్నా శ్రేష్టము. ఇట్స్ బెటర్ దెన్ 1000 days కదా. అంత గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఒక 10 నిమిషాలు దేవుని కొరకు ఇవ్వలేకపోతున్నావు,
ఆయన మందిరానికి వెళ్ళలేకపోతున్నావు, ఆయన సన్నిధికి వెళ్ళలేకపోతున్నావు. యూ హ్యావ్ టైం ఫర్ ఎవ్రీథింగ్, అన్నిటికీ సమయం ఉన్నది, కానీ దేవుని కొరకు సమయం ఇవ్వలేకపోతున్నావు. బహు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావని ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతోటి హెచ్చరిక చేస్తున్నాడు. ఈ రాత్రి మారు మనస్సు పొంది, దేవా నన్ను క్షమించు ప్రభువా, ఈ రోజు నుంచి ఐ విల్ స్టార్ట్ లవింగ్ యూ లార్డ్, నిన్ను ప్రేమిస్తాను, నీ మార్గంలో నేను నడుస్తానయ్యా, నీ పిలుపుకు నేను లోబడతానని ఈ రాత్రి నువ్వు లోబడినట్టయితే దేవుడు నీ యందు కనికరం చూపించి ఆయన కృపను చూపించబోతున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. అందరం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. దేవునామానికి స్తోత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, యజమానుడు గొప్ప విందుని సిద్ధపాటు చేస్తున్నాడు. అతి త్వరలోనే ఆ గొర్రెపిల్ల వివాహము కొరకు, ఆ గొప్ప విందు కొరకు సంఘమంతా సిద్ధపడవలసిన సమయం ఇది. ఈరోజు తన దాసుల్ని పంపించి పిలుస్తున్నాడు ఆ యజమానుడు, రండి నా బిడ్డలారా, ఇదిగో ఆ వివాహపు వస్త్రాల్ని మీరు సిద్ధపాటు చేసుకుని, ఇదిగో రండి నేను సిద్ధపాటు చేసిన విందుకు. ఈరోజు నాకు సమయం లేదయ్యా అనే అవకాశాలు, సాకులు చెబుతున్నావు. ఈరోజు నాకు సమయం లేదయ్యా, నేను చాలా బిజీ పర్సన్ అని చెప్తున్నావేమో దేవునితోటి. ఆయన జ్ఞానాన్ని తృణీకరిస్తున్నావేమో. జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తుంది, రండి మీకు సిద్ధపాటు చేసిన ఆహారము, ద్రాక్షారసాన్ని నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను, రండి. కానీ దాన్ని నువ్వు తోసివేస్తున్నావేమో, దాన్ని తృణీకరిస్తున్నావేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో ఏదో లాస్ట్ ఒక 10 నిమిషాల్లో వస్తాను, 5 నిమిషాల్లో అటెండ్ అవుతాను, దేవుని యందు ఆసక్తిని నువ్వు పోగొట్టుకున్నావు, దేవుని యందు ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావు. నాకు ఓర్పు లేదండి, నాకు సహనము లేదని ఈరోజు ఎంతగానో అంటున్నావే. ఒకరోజు యుగ యుగములు అగ్నిలో కాలే సమయంలో ఎలాంటి ఓర్పు నీకు వస్తుంది, ఎలాంటి సహనం నీకు వస్తుంది? ఆ దినము బహు భయంకరమైన సమయం. దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నా కానీ ఉండలేవు సహోదరుడా, సహోదరి. ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు పిలువబడిన వ్యక్తివి. యు ఆర్ బీన్ కాల్డ్ బై గాడ్. కానీ ఈ రాత్రి నువ్వు ఆయన మాటని తోసివేసావేమో, ఆయన పిలుపును నువ్వు నిర్లక్ష్యత చూపిస్తూ వచ్చావేమో. ఈరోజు ఆయన నిన్ను పిలుస్తుండగా ఆయన స్వరాన్ని నువ్వు తోసివేస్తూ వచ్చావేమో. ఈ రాత్రి యేసయ్యా నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఈరోజు నువ్వు రాకుంటే ఎంతో మందిని దేవుడు ఆయన రాజ్యంలోకి పిలుచుకోబోతున్నాడు. యోగ్యత లేని వారిని కూడా, అన్యజనులను కూడా, అనేక మందిని దేవుడు ఆయన రాజ్యంలోకి నింపుకోబోతున్నాడు. అయితే నువ్వు తోసిబడి వేయబడతావేమో, నువ్వు కూడా విసర్జించబడిపోతావేమో. ఈ రాత్రి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడు, దేవా నన్ను క్షమించు, నా మొదటి ప్రేమ నీ యందు లేదయ్యా, మొదటున్న ఆసక్తి, మొదటున్న భక్తి నాలో లేదయ్యా, మొదటున్న క్రియలు నాలో లేవేసయ్యా, నీ మాటని వినలేదయ్యా, నీకోసం సమయం ఇవ్వలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించు నా తండ్రి. ఈ రాత్రి నన్ను అంగీకరించు నా యేసయ్యా. ఏశావు సమయం అయిపోయిన తర్వాత ఎంతగానో కన్నీళ్లతో వెతికినా కానీ మారు మనసు పొందని అవకాశాన్ని కోల్పోయాడు, విసర్జించబడ్డాడు. ఈ రాత్రి నువ్వు అలా కాకూడదని పరిశుద్ధాత్మదేవుడు నీతో ఎంతగానో హెచ్చరిక చేస్తుండగా ఈ రాత్రి దేవునితో మాట్లాడు. యేసయ్యా నన్ను క్షమించయ్యా, నీ అందున్న భక్తిని నేను పోగొట్టేసుకున్నాను, నీ అందున్న యథార్థమైన ప్రేమను నేను పోగొట్టేసుకున్నాను. అయ్యో నా ప్రభువా, లోకము లోకము లోకమని పరిగెత్తానే కానీ నీ కొరకు నేను సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను. నన్ను క్షమించు యేసయ్యా, నన్ను స్వీకరించు, నీ జ్ఞానము నాకు బోధించు, నీ వాక్యము నీ సహవాసము నాకు ఇవ్వయ్యా. అదే నన్ను బ్రతికిస్తుంది, అదే నన్ను నిలబెట్టబోతుంది.
ఈ రాత్రి ప్రియ సహోదరుడా సహోదరి, అట్రీతిగా నువ్వు పశ్చాత్తాపడి ఈ రాత్రి దేవుని వైపు నువ్వు తిరిగినట్టయితే, ఒకవేళ దేవుడు నిన్ను కనికరించి నిన్ను స్వీకరిస్తాడేమో, నిన్ను దీవిస్తాడేమో, ఒక్కసారి దేవుని వైపు నువ్వు తిరుగు. దేవుడు నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రం యేసయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో నాయనా నాతో మాతో నువ్వు మాట్లాడే నీ కొన్ని మాటల్ని బట్టి నీకు వందనాలు. యజమానుడైన నా తండ్రి, ఎంత గొప్ప విందుని సిద్ధపాటు చేశావు. మేము ఆ విందులో ఆనందించాలని, సంతోషించాలని, నీ రాజ్యంలో మేము ఉండాలని మా కోసము ఎంతో గొప్ప మహిమ గల కార్యాల్ని సిద్ధపాటు చేస్తున్నావు. మా ఊహకు అందని గొప్ప కార్యాల్ని నువ్వు సిద్ధపాటు చేస్తున్నావు. మేము నివాసము చేయనట్లుగా మా కొరకు దేవా ఇదిగో స్థలాన్ని సిద్ధపాటు చేస్తూ ఉన్నావయ్యా. ప్రభువా, బుద్ధిహీనతతో అల్పకాల పాప భోగము కొరకు నీ మహిమగల రాజ్యాన్ని తృణీకరిస్తున్నాం. నీ మాటల్ని తోసివేస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని క్షమించు. ఈ రోజు నీ ప్రియ బిడ్డలను కూడా మన్నించు యేసయ్యా. ఈ రోజు నీ రక్తం చేత వారి హృదయాల్ని కడుగు నాయనా. ప్రభువా, వారిలో మొదటున్న ప్రేమ, మొదటున్న ఆసక్తి, మొదటిన్న ఉజ్జీవము నీ బిడ్డల్లోకి తీసుకురండి నాయన. నీ పిలుపును తోసివేయక, నీ జ్ఞానంను తృణీకరించక నాయన, నీ సహవాసంలో నీలో నడిచి ఎన్నో మేలులు, దీవెన, ఆశీర్వాదాన్ని పొందుకొని నీ గొప్ప విందులో గొర్రెపిల్ల వివాహంలో పాలు పొందే యోగ్యత ప్రతి బిడ్డకి నువ్వు ఇచ్చి నడిపించి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్.